ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ్. సో మనకి ఇవాళ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి. సో అందులో భాగంగా మనకి ఇవాళ ప్రాసెస్ సర్వర్, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత ఎగ్జామినర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ ఎవరికైతే జాబ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. సో మనము ఇవాళ వీడియోలో ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియోలో కంటే వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు జీకే విత్ అరుణ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చూడమని చెప్పండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అయితే మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐల్ గివ్ 100% రిప్లై టు ఆల్ దోస్ కమెంట్స్ అనమాట. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ప్రాసెస్ సర్వర్ చూద్దాము. సో మనం ప్రాసెస్ సర్వర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్లో వచ్చేసి జస్ట్ ఏ సెకండ్. సో ఫస్ట్ మనకి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్. సో మనకి డిస్టిక్లో అండి, అనంతపూర్ డిస్టిక్ వచ్చేసి మనకి 63.36 మార్క్స్కి వచ్చే ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీలో వచ్చింది. ఒక పోస్టే ఉంది కాబట్టి. అండ్ చిత్తూరు డిస్టిక్లో మనకి ఓపెన్ కేటగిరీలో 14 ఉన్నాయి. అందులో 4 అయితే ఉమెన్కి ఉన్నాయి. సో మనకి ఫస్ట్ వచ్చేసి 76.22కి అయితే మనకి ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది జాబ్. తర్వాత 75.28, తర్వాత 74.74, తర్వాత 73.08, తర్వాత 72.07, తర్వాత 71.82, తర్వాత 71.68, తర్వాత 70.05, తర్వాత 69.68, తర్వాత 68.33 అయితే వచ్చిందండి. సో మనకి ఆల్మోస్ట్ 70 అబోవ్ వచ్చింది ఇక్కడ, ఎక్కువ హైయెస్ట్. సో 69, 68 అవి కూడా దగ్గరలో వచ్చాయన్నమాట. సో మనకి యా ఆల్మోస్ట్ 8 మెంబర్స్కి 70 అబోవ్ అయితే రావడం అయితే అయ్యింది. అండ్ 9 to 14 వరకు అయితే మనకి 69, 68, 67 3 మెంబర్స్కి వచ్చింది. 65 మినిమం కట్ ఆఫ్ అయితే మనకి ఎక్కడ ఆగిందంటే 65.71 దగ్గర అయితే మనకి చిత్తూరులో వచ్చిందండి. అండ్ ఈడబ్ల్యూఎస్ పోస్ట్లో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్లో మనకి 67.42 మార్క్స్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక పోస్ట్ వచ్చింది. అండ్ బీసీఏలో 2 పోస్ట్ ఉన్నాయి. అందులో 66.68, మినిమం వచ్చేసి 65.34కి అయితే వచ్చింది. ఓపెన్ కేటగిరీలో కూడా సేమ్, మినిమం 65.71కి వచ్చింది. ఇక్కడ మినిమం బీసీఏలో 65.34కి అయితే వచ్చింది. అండ్ బీసీబీలో ఒక పోస్ట్ ఉంది. అందులో 64.12కి అయితే వచ్చింది ఒక పోస్టు. తర్వాత బీసీఈ ఒక పోస్ట్ ఉందండి. అందులో 64.55కి అయితే వచ్చింది. తర్వాత ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్ట్ అయితే ఉంది. అందులో 64.55కి వచ్చింది. తర్వాత ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది. దానికి 66.32కి అయితే వచ్చింది. దెన్ ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే, సో ఎస్టీలో 66.32. ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే అందులో ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 2 ఉమెన్కి, 1 లోకోమోటివ్ వాళ్ళకైతే వచ్చింది. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 74.39కి అయితే వచ్చింది. దెన్ 74, 73, 72, తర్వాత 71 ఒక 3 మెంబర్స్కి అయితే వచ్చింది. అండ్ 70 మినిమం చూడండి, ఇక్కడ ఈస్ట్ గోదావరి లిటరసీ రేట్ ఎక్కువ, తర్వాత ఇక్కడ ఎక్కువ హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంటుంది. సో మినిమం కట్ ఆఫ్ 70.32కి అయితే వచ్చిందండి. సో ఆల్మోస్ట్ అందరికీ ఓపెన్ కేటగిరీలో 70 అబోవే వచ్చింది. దెర్ ఈజ్ నో డౌట్. అండ్ ప్రాసెస్ సర్వర్ కొద్దిగా ఈజీగానే వచ్చింది పేపర్. సో దట్స్ వై 70 అబోవ్ అయితే వచ్చిందండి. అండ్ హియరింగ్ వాళ్ళకి 53.81కి అయితే వచ్చింది, ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 ఉమెన్కి అయితే ఉంది. సో అక్కడ 70.05కి అయితే హైయెస్ట్ మార్క్స్. దెన్ 69.64, దెన్ 67.68 అయితే వచ్చాయి. తర్వాత బీసీఏలో మనకి ఒక పోస్ట్ ఉమెన్కి ఉంది. 2 పోస్టులలో, ఒకటి
70.05, ఇంకొకటి 65.98 అండి. తర్వాత బీసీబీలో 2 పోస్టులున్నాయి. ఒకటి ఉమెన్‌కి 69.62 ఒకరికి, 63.2 ఉమెన్‌కైతే 67 వచ్చాయి. తర్వాత బీసీడీలో 2 పోస్టులైతే ఉన్నాయి. ఆ 2 పోస్టులలో మనకి ఇక్కడ చూడండి సేమ్ నేమ్స్ అయితే ఉన్నాయి. కొయ్య అండ్ మేకల 2 పేర్లు చేంజ్ చేసాయి అంతే. సో 71.31 ఒకటి, 68.97 అయితే వచ్చాయండి. సో బీసీఈలో ఒక పోస్ట్ అయితే ఉంది. 69.68 మార్క్స్కి అయితే వచ్చాయి. సో ఆల్మోస్ట్ 65 అబోవ్లే వచ్చాయండి. ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్ట్ 65.98, ఎస్సీ గ్రూప్ 3 2 పోస్టులు ఉన్నాయి. 70.05, 68.68. తర్వాత ఎస్టీ సో 68.68. ఎస్టీలో 2 అయితే ఉన్నాయి. 2 పోస్టులలో ఒకటి ఉమెన్‌కి. సో 61.37 ఒకటి, 60.91 ఒకటి. నెక్స్ట్ గుంటూరులో అయితే ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు అయితే ఉన్నాయండి. దాంట్లో 2 ఉమెన్‌కి అయితే వచ్చాయి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 8 పోస్టులలో ఆల్మోస్ట్ అన్ని గుంటూరు జిల్లాలో కూడా 70 అబోవ్ అయితే వచ్చాయి మొత్తము. హైయెస్ట్ 72.22, 71.88, 71 వచ్చాయి మార్క్స్. 71.14, 71.14 ఇద్దరికి సేమ్ వచ్చాయి. 71.14 అని. 71.05 దాని తర్వాత 70.89, తర్వాత 68.33 అండి. దెన్ ఈడబ్ల్యూఎస్ 3, ఒకటి ఉమెన్‌కి. సో 69.88, 67.88, 66.88. నెక్స్ట్ వచ్చేసి బీసీఏలో ఒక పోస్ట్ అండి 70.04 అయితే వచ్చింది. దెన్ బీసీబీలో ఒక ఉమెన్‌కి పోస్ట్. సో 69.02 హైయెస్ట్, 68.62, 67.68. సో ఒక రిజర్వేషన్లో మట్టుకు మాత్రమే 69, 68, 70 అలా వచ్చాయండి. మిగిలిన ఓపెన్ కేటగిరీలో మొత్తం 70 అబోవే వచ్చాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాని తర్వాత పీసీడీలో ఒక పోస్ట్ అయితే ఉంది. సో 70.68. ఇక్కడ చూడండి పీసీడీకి కూడా చాలా హైయెస్ట్ కాంపిటీషన్ ఉంది. సో ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి. సో 69.33 ఒకటి, 67.34 ఒకటి. తర్వాత ఎస్టీలో 2 పోస్టులు ఉంటే అందులో 69.02 ఒకటి, 65.34. తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. అందులో 3 ఉమెన్‌కి. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 72.70 అయితే వచ్చింది. తర్వాత 71.88. సో మొత్తం 71.68, 71.05, 70.89, 70.04, 68.33, ఒక్క 2 68.01 ఫీమేల్ కేటగిరీస్కి 68 వచ్చాయి. మిగిలిన అందరికీ 70 అబోవే వచ్చాయి. సో లో విజన్ ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ కూడా 58.67 మార్క్స్కి అయితే వచ్చింది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ అంతా ఉందండి. సో అందులో 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఉమెన్ కేటగిరీకి. సో 68.42 అండ్ 67.88. సో బీసీఏలో ఒక పోస్ట్ 70.66. దెన్ బీసీబీలో ఒక పోస్ట్ 70.52, బీసీసీలో ఒక పోస్టు 64.55, బీసీడీలో ఒక పోస్టు 69, 2 పోస్టులు ఒకటి ఉమెన్‌కి 69.68, 67.42కి వచ్చాయి. సో బీసీఈలో ఒక పోస్టు దాంట్లో 64.67. తర్వాత ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి. 66.79, 66.68. దెన్ ఎస్సీ గ్రూప్ 3 ఒక పోస్ట్ 69.85, ఎస్టీలో ఒక పోస్ట్ విత్ 65.71 మార్క్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ 75.28కి అయితే మార్క్స్కి వచ్చింది. తర్వాత బీసీడీలో ఒక పోస్ట్ ఉంది 73.08 కట్ ఆఫ్. తర్వాత నెల్లూరు జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్ కేటగిరీకి వచ్చింది. అందులో హైయెస్ట్ మార్క్స్ 71.82 ఉంది నెల్లూరు. తర్వాత 70.32, తర్వాత 69.33, 68.62,
68.33 67.42 మార్క్స్కి అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ విత్ 66.34. దెన్ బీసీఏ ఒక పోస్ట్ 63.95కి వచ్చింది. బీసీబీ 2 పోస్టులు అయితే ఉన్నాయి, అందులో 66.99. దెన్ 65.22కి అయితే వచ్చింది. దెన్ ఎస్సీ గ్రూప్ 3 ఒక పోస్ట్ విత్ 66.79కి వచ్చింది. తర్వాత ఎస్టీ 2 పోస్టులు విత్ 66.34 ఒకటి, 60.91 ఒకటి. తర్వాత ప్రకాశం 60.91 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ ప్రకాశం డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 7 ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి, ఇంకొక 1 ఉమెన్ 1 లోకోమోటర్కి. హైయెస్ట్ మార్క్స్ ప్రకాశం డిస్టిక్లో విత్ 76.42 మార్క్స్కి అయితే వచ్చిందండి. దెన్ 73.08, దెన్ తర్వాత 72.70, 72.68, 71.68 విత్ 70.71, దెన్ 70.05. హైయెస్ట్ కూడా ఇక్కడ మినిమం కట్ ఆఫ్ కూడా 70.05 అయితే ఉందండి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కువ. సో ఐ థింక్ సెకండ్ లిటరసీ రేట్ అనుకుంటా, అందుకని 70.05. సో హియరింగ్ 1 పోస్ట్ 49.46 మార్క్స్కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ 68.462కి వచ్చింది. దెన్ బీసీఏలో ఒక పోస్ట్ 66.34కి వచ్చింది. దెన్ బీసీబీ ఒక పోస్ట్ 65.22కి అయితే వచ్చింది. దెన్ బీసీడీలో 2 పోస్టులు, ఒకటి ఉమెన్ కేటగిరీకి, సో దాంట్లో మనకి 70.04కి వచ్చింది అండ్ 65.68 ఒకటి. తర్వాత బీసీఈలో ఒక పోస్టు విత్ 66.68 ఒకటి. తర్వాత ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు, అందులో ఒకటి ఉమెన్ కేటగిరీ విత్ 67.41 ఒకటి, 62.37 అయితే ఒకటి. అండ్ ఎస్టీలో ఒక పోస్ట్ అండి 64.67 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ శ్రీకాకుళం డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి, అందులో ఒకటి లోకోమోటర్కి. సో విత్ 72.70 హైయెస్ట్ మార్క్స్ అండి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చింది. దెన్ 72.30, దెన్ 71.62 అయితే వచ్చింది. దెన్ బీసీబీలో ఒక పోస్ట్ అయితే ఉంది 68.97. దెన్ బీసీఈలో ఒక 1 పోస్ట్ విత్ 57.87 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ ఎస్టీలో 2 పోస్టులు ఉన్నాయి విత్ 66.68, దెన్ 65.57 మార్క్స్. దెన్ విశాఖపట్నం డిస్టిక్ ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి అయితే ఉంది. సో అందులో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి 73.30 అండి. తర్వాత 72.22కి వచ్చింది. తర్వాత 71.88 అయితే వచ్చిందండి. సో దెన్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉన్నాయి, అందులో 68.68 ఒకటి, తర్వాత 66.34కి వచ్చింది. దెన్ బీసీఏలో ఒక పోస్ట్ అండి, దాంట్లో 67.88కి వచ్చింది. దాని తర్వాత బీసీబీలో ఒక పోస్ట్ అండి, దాంట్లో 68.62 మార్క్స్కి అయితే వచ్చింది. తర్వాత తోటా కిషోర్కి అబ్బాయికి వచ్చింది. దెన్ బీసీసీలో ఒక పోస్ట్ అండి విత్ 58.40కి అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయండి, అందులో 3 ఉమెన్కి వచ్చింది, 3 ఉమెన్కి కేటాయించారు. సో అందులో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 71.88, తర్వాత 71.68, తర్వాత 69.64, దెన్ 66.19. సో మినిమం కట్ ఆఫ్ విత్ 65.71 అండి. దెన్ హియరింగ్లో ఒక పోస్ట్ ఉంది విత్ 43.50 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులలో 70.05. సో ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు, ఒకటి 70.05 అండ్ ఇంకొకటి 67.34. సో ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు, ఒకటి 70.05కి వచ్చింది, ఇంకొకటి 67.34కి అయితే వచ్చింది. నెక్స్ట్ బీసీడీ. సో ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు, ఒకటి 70.05, ఇంకోటి 67.34. సో ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి, అందులో 70.05 దెన్ 67.34. సో నెక్స్ట్ బీసీడీ ఒక పోస్ట్ ఉంది విత్ 71.05 మార్క్స్ అయితే వచ్చింది. తర్వాత బీసీఈలో ఒక పోస్టు 62.67కి వచ్చింది. దెన్ ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్టు విత్ 66.79. సో బీసీడీలో ఒక పోస్ట్ 7, చూడండి ఇక్కడ రిజర్వేషన్ ఉన్నా కూడా 71.05 మార్క్స్కి అయితే వచ్చింది కట్ ఆఫ్.
ఒక పోస్ట్ ఉంది కాబట్టి. సో బీసీఈలో ఒక పోస్ట్ విత్ 62.67 మార్క్స్కి. సో బీసీడీకి కట్ ఆఫ్ 71.05 మార్క్స్ విచ్ ఈస్ వెరీ మచ్ హైయెస్ట్. సో బీసీఈలో ఒక పోస్ట్. దీన్ని బట్టి నార్మలైజేషన్ మార్క్స్ చాలా వేరీ అయ్యాయి అని తెలుస్తుంది. బికాజ్ హైయెస్ట్ ఎక్కువ మార్క్స్ కలిసి ఉండొచ్చు అని నా అభిప్రాయం. అండ్ డిపార్ట్మెంటల్ మార్క్స్ కూడా కలిసి ఉండొచ్చు. అందుకే ఇంత హైయెస్ట్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి, నార్మలైజేషన్ అండ్ డిపార్ట్మెంటల్ మార్క్స్. సో అందుకే ఇంత హైయెస్ట్ కనిపిస్తుందని ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో బీసీఈలో ఒక పోస్ట్ ఉంది, 62.67కి అయితే వచ్చింది. దాని తర్వాత మనకి డిపార్ట్మెంటల్ మార్క్స్ ఖచ్చితంగా కలవడం వల్లనే ఐ థింక్ 78 అంటే అందరివి కాదు, ఇట్లా 78, 75, 76 అలా వచ్చాయి కదా. సో అక్కడ ఎక్కువ కలిసి ఉండొచ్చు. ఇట్స్ టోటలీ మై ఒపీనియన్ అండి. ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్టు 66.79 వచ్చింది. దాని తర్వాత బీసీఈలో ఒక పోస్ట్ ఉంది 62.67. ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్ట్ 66.79. ఎస్సీ గ్రూప్ 3 2 పోస్టులు ఉన్నాయి, అందులో 69.62, దెన్ 68.68 వచ్చాయి. దెన్ ST2 రెండు పోస్టులు అయితే ఉన్నాయి, అందులో 66.32 విత్ అండ్ 62.45. దెన్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి. సో వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉంటే అందులో 3 ఉమెన్కి అయితే ఉన్నాయి. సో హైయెస్ట్ మార్క్స్కు 75.28 మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత 72.70, దాని తర్వాత 72.68, దాని తర్వాత 72.07, దాని తర్వాత 71.14. సో ఆల్మోస్ట్ మేల్ కేటగిరీలో అందరికీ 71 అబోవ్ వచ్చాయి, 71.14 సంథింగ్. సో ఫీమేల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 3 ఉమెన్ కేటగిరీలో 69.64 ఒకటి, దెన్ 65 విత్ 65.68 ఒకరికి, తర్వాత ఓపెన్ క్యాట్ విత్ 64.67కి అయితే ఒకరికి వచ్చిందండి. దెన్ హియరింగ్లో ఒక పోస్ట్ ఉంది, అందులో 53.43 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్ పోస్టు, సో 71.14 ఒకరికి, 60.28 ఒకరికి. దెన్ బీసీబీలో 2 పోస్టులు ఉంటే అందులో ఒకటి ఉమెన్ కేటగిరీకి వచ్చింది. సో బీసీబీలో 65.68 ఒకరికి, 64.12 ఒకరికి. ఇక్కడ చూడండి బీసీబీ ఓకే 65.68, దెన్ 64.12. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీడీలో ఒక పోస్ట్ అండి, అందులో 69.68 ఒకరికి, బీసీఈ ఒక పోస్టు, దెన్ 66.68 అయితే వచ్చింది. దెన్ ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్టు 60 విత్ 67.34, దెన్ ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉంటే అందులో 69.62 ఒకరికి, 65.71 ఒకరికి అయితే వచ్చింది. సో ఎస్టీ ఒక పోస్ట్ అండి. సో ఎస్టీ ఒక పోస్ట్ ఉంది, సో ఎస్టీ ఒక పోస్ట్ 67.88 అండి. సో ఇవ్వండి కట్ ఆఫ్స్. సో ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 70 అబోవ్ ఉన్నాయి. ఇంకా రిజర్వేషన్ కేటగిరీస్లో కూడా 61, 60 మార్క్స్ వెరీ రేర్. ఎక్కడా కూడా 60 అబోవ్ ఉంది, కానీ దానికంటే తగ్గి అయితే లేదు. సో ఆల్మోస్ట్ 69, 68, 60, 70. సో ఇక్కడ ఇంకొకటి సెకండ్ లిస్ట్ రావడానికి అవకాశం అయితే ఉందండి. బట్ ఇక్కడ ఒకే పేరు 2 చోట్ల కనిపిస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు ఒకటి చూస్ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మీరు ఒకరు చూస్తే ఒక బ్రదర్కి ఎవరికో మన్సూర్ అనుకుంటా, సేమ్ ఐ థింక్ జూనియర్ అసిస్టెంట్లో వచ్చింది, ఐ థింక్ ఫీల్డ్ అసిస్టెంట్లో వచ్చింది. సో ఇలా రకరకాల
2, 3 డిస్ట్రిక్ట్స్‌లో పేరుంది. తర్వాత ఒకే పోస్ట్‌కి మళ్ళా ఇంకొక పోస్ట్‌లో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు గదా! రిమైనింగ్ వేకెంట్ ఉన్నటివన్నీ కూడా సెకండ్ లిస్ట్‌కి ఫిల్ అవ్వబడతాయి. సెకండ్ లిస్ట్‌లో ఫిల్ చేస్తారు. సో, ఇప్పుడు హోప్ అనేది ఒక 10% మెంబర్స్‌కి హోప్ పెట్టుకోవచ్చండి ఇందులో. ఎందుకంటే మీకు మార్క్స్ ఒస్తాయి కదా! స్కోర్ కార్డ్ ఒచ్చిన తర్వాత మీకెన్ని మార్క్స్ ఒచ్చాయి, ఇక్కడ రిలేటెడ్‌గా దగ్గర దగ్గర మార్క్స్ ఎవరెవరికి 2 డిస్ట్రిక్ట్స్‌లో ఒకే నేమ్ కనిపిస్తోంది. సో, ఆ డిస్ట్రిక్ట్‌లో వాళ్ళు లోకలే సెలెక్ట్ చేసుకుంటారు. నాన్ లోకల్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో, నాన్ లోకల్‌లో ఎవరికైతే వచ్చుంటదో వాళ్ళు లోకల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 డిస్ట్రిక్ట్స్‌లో నాన్ లోకల్‌లో వచ్చింటుంది గదా! సో, దానికంటే కొద్ది లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి హోప్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే అది మీరు చెక్ చేసుకోవాలి మొత్తం పీడిఎఫ్స్ అన్నీ వన్స్ స్కోర్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత. సో, ఇదండి. సో, ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ కేటగిరీలో 70 అబోవ్ అయితే ఉన్నాయి కట్ ఆఫ్స్. తర్వాత మనకి రిజర్వేషన్‌లో మటుకు 65, 66 అలా ఉన్నాయి కనిపిస్తున్నాయి అంతే. సో, ఇవండి ప్రాసెస్ సర్వర్‌లో. సో, ఇంకా అందరూ హోప్ పెట్టుకోవడానికి లేదు. 10% పీపుల్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది.